హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే పెసర్లు దోశ కోసం నానబెడుతున్నాను. పెసర్లు అండ్ రైస్ అయితే పెసర్లు ఎక్కువగా నానబెట్టి ఈ మొలకెత్తేలాగా చేస్తుంటాను. కానీ మా పిల్లలు అవి తినట్లేరు. బావ నేను మాత్రమే తింటున్నాం. అందుకనే పిల్లలకు దోశ రూపంలో వేస్తుంటాను. చట్నీ కోసం పల్లి కూడా చేసేసుకున్నాను. పల్లి చట్నీ చేసుకున్నానండి. చాలా హెల్దీ కదండి, అందుకనే ఇలా చేస్తుంటాను నేను. ఎక్కువగా మా ఇంట్లో దోశ, ఇడ్లీ ఇవే చేస్తుంటాను కదా, అందుకే ఎక్కువ చూపించాను అన్నట్టు. అలాగే సేమియా చేశానండి. ఎక్కువగా ఊకంటే ప్రతిసారి పాలు తాగమంటే తాగరు కదా, అందుకనే పాలతో ఇలా వెరైటీగా సేమియా కూడా చేస్తుంటాను. అయితే ఇది పౌడర్ అండి, షుగర్ పౌడర్. నేను రవ్వ లడ్డు చేశాను. అయితే కొంచెం వేస్తామని వేసాను, కానీ షుగర్ క్వాంటిటీ సేమియాలో వేసేటప్పుడు నాకు అర్థం కాలేదు. మళ్ళీ షుగర్ వేసేసానండి. ఇక్కడ బాయిల్ ఎగ్ చేశాను కర్రీ కోసమని, లంచ్ కోసమని. అయితే పీలర్, ఎగ్ షెల్ది పీల్ ఉంటాయి కదా, నేను తీస్తున్నాను. మా బాబు కూడా వచ్చి హెల్ప్ చేస్తా అన్నాడు. సరే హెల్ప్ చేయమని చెప్పాను. 4 బాయిల్ చేశాను. 4 ఒక ప్యారీ తినేసాడు, ఒకటి లౌకి తినేసేసింది. ఇంకా మిగిలిన 2 ఉంటే 2 కర్రీలోకి వేసాను. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ మిక్సీ పట్టి కొంచెం టమాటా, ఆనియన్ అవి మిక్సీ పట్టి చేశాను కదా, అలా చేస్తే కొంచెం చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ నేను పలావ్ కూడా చేసేసానండి. మా బాబు ఇక్కడ హెల్ప్ చేస్తా అని చెప్పేసి తీరా నేను అనుకుంటూనే ఉన్నవాడు తీసేటప్పుడే. తీసిన తర్వాత తినేస్తాడు, కర్రీ వరకు ఉంచాడు అనుకున్నా, అలాగే చేసేసాడండి. ఇక్కడ తీసిన తర్వాత తినేసాడు. సరే పిల్లలే కదా, ఏదో ఒక రూపంలో తింటారు కదా అని ఇక నేను ఏమీ అనను. మా అల్లరి పిల్లవాడు చాలా అల్లరి చేస్తాడండి. చూస్తున్నారు కదా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోది ఇక్కడ 2 వేసేసాను. చెప్పాను కదా మా పిల్లలు తినేసారు, చెరొకటి తీసుకున్నారని. ఇంకా 2 మిగిలినాయి, 2 వేసేసానండి కర్రీలోకి. ఓకే, బాయ్.